అందరికి నమస్తే. ఎవరైతే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను కోరుకునేది ఒకటే, సబ్స్క్రైబ్ చేయరి, సపోర్ట్ చేయరి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, మీ ఊర్లోనే ఉంటా, నిజాలు మాట్లాడతా, నిర్భయంగా ప్రజల వెంటే ఉంటా. మరి అసలు ముచ్చట ఏందంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తిని చూస్తే మీ అందరికి ఏమనిపిస్తుంది? చాలా మంది ఏమనుకుంటారు అంటే, పోలీస్ అని రాసింది కాబట్టి ఈయన పోలీసు ఉన్నట్టుండు, చూస్తే ఒక మంచి ఎస్ఐ లేకనే కనిపిస్తుండు, ఏదో దగ్గర పోలీస్ స్టేషన్లోనే కొలువు చేస్తుండని చాలా మంది అనుకుంటారు. కానీ మరి ఈయన చేస్తున్నటువంటి ఇది మోసమే అనొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన చేస్తున్నది కాంట్రాక్టర్, అంటే ప్రైవేట్ గా బిల్డింగ్లు కట్టి నిర్మించి అమ్ముతాడు. ఈయన ఉంటున్నది కాంగ్రెస్ పార్టీలా. మరి ఈయన ఉండేది ఏంటంటే పోలీస్ స్టేషన్ పక్కకే సిఎన్ రెడ్డి కాలనీల రోడ్ నెంబర్ 1లా. ఈయన పేరు వచ్చేసి పాండు రంగారెడ్డి. కాలనీకి గతంలో ప్రెసిడెంట్ పదవి కూడా చేసిండు. మరి కాలనీ అభివృద్ధి పరంగా చాలా ముందుకు తీసుకెళ్ళిండా అని చెప్పేసి ప్రజలు అంటారు. మరి తీసుకెళ్ళలేదు ఆయనకే తెలుసు. కానీ నేను ఈ వీడియో పెడుతున్న కారణం ఏంటంటే, నీకు ఏం రైట్స్ ఉన్నాయని చెప్పేసి నీ బండి మీద POLICN పోలీస్ పెట్టుకొని తిరుగుతున్నావు. ఇంతకు నువ్వు ఏ పోలీస్ స్టేషన్లో చేస్తున్నావు? మరి నీకున్నటువంటి పోస్ట్ SIయా CIయా? మరి ఏ పోలీస్ స్టేషన్లో నీ కొలువు? మరి ఇట్లా నువ్వు పోలీస్ కొలువు చేయండి, ఈ పోలీస్ పేరు రాసుకొని తిరిగే అర్హత నీకు ఎవరిచ్చిర్రు? అంటే పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి మరి నువ్వు పోలీస్ అని చేసి ఏమైనా అన్యాయాలు అక్రమాలు చేస్తున్నావా అని చెప్పేసి క్లియర్గా అడగాల్సినటువంటి అవసరం వస్తుంది. సామాన్య ప్రజలకు చెప్పాల్సినటువంటి మీరే రాజకీయ నాయకులు ఈ విధంగా పోలీస్ అని స్టిక్కర్ వేసుకొని తిరుగుతుంటే, మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎందుకు వాళ్ళ పైన చర్య తీసుకుంటలేరు? అంటే ఈ బండి ఎప్పుడు పోలీస్ అధికారులకు గాని రాలేదా? మరి ఇక్కడ పోలీస్ అని ఇక్కడ ఉంది, మరి ఇది గవర్నమెంట్ బండి కూడా TS07GN6451 తన ఓన్ బండి. క్లియర్ గా అడిగినా, సార్ మరి ఏంది పోలీస్ అని పెట్టుకోరు, మీరు ఏమన్నా ఇప్పుడు పోలీస్ కొలువు వచ్చిందా అంటే, 20 సంవత్సరాల క్రితం నేను కొలువు చేసిన, సేవ చేసి ఇడిచిపెట్టినా, మరి అప్పుడు సేవ చేస్తే ఇప్పుడు ఎందుకు పెట్టుకోరు సార్ అంటే, నడిపియాలి అట్లా. మరి అట్లా నడిపిస్తాడంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి యావత్ ప్రజలే కావచ్చు, తెలంగాణ పోలీసులే కావచ్చు, ఖచ్చితంగా ఈ విధంగా స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నటువంటి రాజకీయ నాయకుని పైన చర్య మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే నిజమైన పోలీసులు కొలువు చేసే వాళ్ళకు కూడా మరి వాల్యూ లేకుండా అవుతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. మరి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నువ్వు జెన్యున్ గా పోలీస్ అయితే స్టిక్కర్ వేసుకొని తిరుగు, నేను వద్దన. కానీ నువ్వు పోలీస్ కాకుండా పోలీస్ అనే స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు 2 నెంబర్ పనులు చేస్తున్నావు అని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా సీనన్న నువ్వు చేసింది కరెక్టే అన్న వాళ్ళు లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. పోలీస్ అధికారుల దృష్టికి వెళ్ళి తనని మరి పోలీస్ స్టేషన్ పిలిపించి ఎద్దు గురించి రాసుకున్నా అనే అంశం తెలిసేంత వరకు మరి ఇలాంటి బండ్ల పైన మీరు అన్యాయంగా మీడియాని వేసుకున్నా, పోలీస్ అని వేసుకున్నా, అడ్వకేట్ అని వేసుకున్నా ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకురావడమే DSK న్యూస్ ఛానల్ పని.